అందరికీ నమస్కారం. మరి ఈరోజు సన్ రైజ్ కాన్వెంట్ పెట్టి సుమారు ఈ యొక్క గ్రామంలో, త్రినాథపురం గ్రామంలో మరి మొదటి నుంచి కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు మండల స్థాయిలో మరి 10th క్లాస్ మరి రికార్డు సాధించడం చాలా గర్వకారణం. మరి అది ముఖ్యంగా నా వార్డులో 62వ వార్డులో ఉండడం మరి ముఖ్యంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీని వెనకాతల ఎంతో కృషి ఉంది. మరి మేడం గారు కానీ, సార్ కానీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా దీన్ని ఎంతో కృషి చేస్తూ మరి విద్యార్థుల్ని మంచి ఉత్తేజపరిచే విధంగా మంచి స్థాయిలో తీసుకెళ్లాలని మొదటి నుంచి కూడా ఎంతో పట్టుదలతో మరి వారి తాలూకా కృషిని చాలా అభినందిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క స్కూల్ మరికొంత డెవలప్ అవ్వాలి. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అందరికీ కూడా మంచి చదువును అందివ్వాలని కోరుకుంటూ నేను చూసా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సుమారు స్కూలు పెట్టి ఈ యొక్క ప్రాంతంలో 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుంది. మొదటి నుంచి కూడా మేడం గారు కానీ లేదంటే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఒక మంచి క్రమశిక్షణతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చేసే తాలూకా విధానం నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఈ ప్రాంత వాసుని అవ్వడం నాకు గర్వం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ విద్యార్థి కూడా బయట ఎక్కడ కూడా కనిపించరు, స్కూల్లోనే ఉండి చేసుకుంటారు. అది కాకుండా వీరికి ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పడం చాలా సంతోషం. అది కూడా ఏదో చాలా స్కూల్లో మనం చూస్తుంటాం, ఎక్స్ట్రా క్లాసులను పెట్టి ఏదో విధంగా పెట్టాము అనే మాట తప్పించి సరైన బాధ్యత తీసుకోకుండా చాలా స్కూల్లో మనం చూస్తాం. ఇక్కడ అలా కాకుండా వీరికి ఒక పద్ధతి ఉంది. ఏదంటే అది ఏదైతే ఇక్కడ టీచర్స్ ఉన్నారో వారు ఈ స్కూల్లో వరకే చెప్పాలి. ప్రైవేట్గా ఎక్కడ కూడా ప్రైవేట్ చెప్పడం కానీ లేదంటే ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం కానీ అటువంటిది ఏమి లేకుండా ఏదైనప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని కానీ వాళ్ళ తాలూకా చెప్పే విధానం అంతా కూడా ఇదే స్కూల్లో చెప్పడం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఎల్కేజీ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మొదట్లోనే పునాదిలోనే వాళ్ళ తాలూకా సరైన దీన్ని చెప్పడం అన్నీ చేసుకుని రావడం చాలా సంతోషం. మరి ఈ ప్రాంతంలో అనేకమంది పెద్ద పెద్ద స్కూళ్ళు మనం చూసాం. అన్నిటికీ ధీటుగా మరి ఈరోజు ఈ మారుమూలలో ఉన్న ఈ యొక్క కాన్వెంట్, సన్ రైజ్ కాన్వెంట్, మరి సన్ రైజ్ హై స్కూల్ మరి ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే నిజంగా చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎంతో మందికి ఈ యొక్క దీన్ని ఎలా చేరవేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంకొకసారి ఈ యొక్క టీచర్స్ని కానీ మేడం గారిని కానీ అభినందిస్తూ నిజంగా ఇటువంటి మరి ఈరోజు చూసాం. మరి ఈ అమ్మాయి ఇక్కడ మన ప్రాంతంలోనే ఉన్నాం, 591 మార్కులు తెచ్చుకోవడం చాలా సంతోషం. చాలా నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా చదువులోనే ఎంతో పట్టుదలతో మరి సాధించి మరి చేయడం. ఇప్పుడే అడిగానమ్మా ఏం చేస్తావు ఏంటంటే నాకు డాక్టర్ అవ్వాలని చెప్పేసి అంటాం. అంటే అటువంటి దేనికైనా సరే ఒక పట్టుదల కృషి ఉండడం మనిషిలో కూడా అది ఎంతటికైనా తీసుకెళ్తుందని కోరుకుంటూ నిజంగా ఒకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.